సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్లో వస్తున్న వీడియోస్ని అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే అతి తక్కువ జీతాలతో గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీకైతే గురవుతున్నారు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించకపోగా, వారి యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కరించకపోగా అంగన్వాడీ కేంద్రాల్లో అసలు అరకొర సౌకర్యాలతో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అయితే మండే ఎండల్లో కూడా అంగన్వాడీ కేంద్రాలను హాలిడేస్ లేకుండా ఒక పూట లేకుండా నడిపిస్తున్నారు. కాబట్టి ఏపీ ప్రభుత్వం వెంటనే గవర్నమెంట్ ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్ళకి ఏ విధంగా అయితే హాఫ్ డే స్కూల్స్ ఇస్తున్నారో, ఎలాగైతే సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారో అంగన్వాడీ కేంద్రాలకు కూడా సేమ్ ఆ స్కూళ్ళకి ఎలా సెలవులు ఇస్తున్నారో అదే విధంగా వీరికి కూడా సెలవులు ఇవ్వాలి. ఆ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్లతో సమానంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఆ ప్రభుత్వ టీచర్లతో సమానంగా ప్రైమరీ స్కూల్ టీచర్లతో సమానంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కూడా జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అది న్యాయమైన డిమాండ్ అనేది చెప్పుకోవచ్చు. ఆల్రెడీ హైకోర్టు కూడా గుజరాత్ హైకోర్టు కూడా అంగన్వాడీ టీచర్లని ఆయాలని క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించండి, వారికి ఉద్యోగ భద్రత కల్పించండి, గ్రాట్యుటీ ఇవ్వండి అని చెప్తున్నాయి. అయినా కానీ ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినా కానీ ఆ హామీలను కూడా తుంగలో తొక్కేస్తున్నటువంటి సందర్భంలో మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే అనేక సార్లు ధర్నాలు సమ్మెలకైతే దిగుతున్నారు. మరి మొరపెడుతున్నా పట్టించుకోరా, ఏళ్ల తరబడి నిలిచిన టీఏ బకాయిలు, ఈవెంట్ బిల్లులకు కలగని మోక్షం, అంగన్వాడీల అవస్థలు పట్టని సర్కార్ అంటూ ఇక్కడ ఏపీ నుంచి అయితే న్యూస్ చూస్తున్నాం. మరి అంగన్వాడీల నిర్వహణ కష్టతరంగా మారింది. మరి టీఏ బకాయిలు ఏడాది కాలంగా పిల్లలకు అన్నప్రాసన, గర్భిణీలకు సీమంతాలు, ఈవెంట్ బిల్లులు నిలిచిపోయాయి. మరోవైపు ఇస్తున్న అరకొర వేతనాలు సమయానికి అందడం లేదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ అంగన్వాడీలు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక దాదాపు ప్రాజెక్టు సెక్టార్ల సమావేశాలు ప్రతి నెల 2 సార్లు అయితే జరుగుతాయి. వీటికి అంగన్వాడీలు సొంత డబ్బులతో వెళ్తున్నారు. నెలకు ఒక్కొక్కరికి 300 వరకు 2 టీఏలు ఇవ్వాల్సి ఉంది. 2017 నుంచి టీఏ బిల్లు అయితే ఇవ్వలేదు. నెలకు ఒక్కొక్కరికి సుమారు 600 చొప్పున, ఏడాదికి ఒక్కొక్కరికి 7,200 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. మరి 6 ఏళ్లకు సంబంధించి ఒక్కొక్క టీచర్కి 43,000 వరకు ప్రభుత్వం అయితే బాకీ పడిందని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 కోట్లకు పైగా బకాయిలైతే అంగన్వాడీలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీనిపై పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేదని అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇక వర్కర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని చెల్లించకుండా ఎగవేత ధోరణిలో ప్రభుత్వం అయితే వివరిస్తుందని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక పలు సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు సమ్మె చేయగా 2023 డిసెంబర్ 20న టీఏ బిల్లులు విడుదల చేస్తామని అప్పటి వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. మరి ఇప్పుడు 14 నెలలు దాటినా కానీ జీవో మాత్రం అమలు కాకపోవడం చాలా అన్యాయం అని చెప్తున్నారు. ఇక ఈవెంట్ బిల్లులు చూస్తే ప్రతి నెల పిల్లలకు అన్నప్రాసన, గర్భిణీలకు సీమంతం ఈవెంట్లు బిల్లులు 2 ఏళ్లుగా పెండింగ్లో ఉండడం, మరి ప్రతి నెల ఒక్కొక్కరికి 500 ఇవ్వాల్సి ఉంది. మరో ఏడాదికి సంబంధించి బిల్లు కూడా ప్రభుత్వం నోరైతే మెదపడలేదు. ఇక ఫేస్ యాప్తో అష్టకష్టాలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించాలంటే ప్రభుత్వం ఫేస్ యాప్ని అయితే తప్పనిసరి చేసింది. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. మరి గతంలో గర్భిణీలు, బాలింతలకు మాత్రమే ఫేస్ యాప్ ద్వారా పౌష్టికాహారం అందించేవారు. కొంతకాలంగా 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు సైతం ప్రతి నెల ఫేస్ యాప్ ద్వారా అందించాలని అధికారులు అయితే ఒత్తిడి చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు చాలా అవుట్డేటెడ్ అయిపోయాయి. ఇప్పుడు 5G ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ఫోన్లు చాలా పాత తరానికి చెందిన ఫోన్లు నాసిరకం కావడంతో తరచూ సాంకేతిక సమస్యలు, నెట్ రాక, ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఫేస్ యాప్లో నమోదు చేసేందుకు లబ్ధిదారులు ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. వివిధ సాంకేతిక సమస్యల వల్ల ఓటీపీ సమయానికి రాకపోవడంతో వారికి పౌష్టికాహారం అందించలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇంకా క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించకుండా తమపై ఒత్తిడి తీసుకురావడం సరికాదంటూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఖాళీగా అంగన్వాడీ ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా సూపర్వైజర్ పోస్టులు కూడా 124 పోస్టులు ఏపీ హైకోర్టులో రిజర్వ్లో తీర్పు కూడా ఉంది. దానికి సంబంధించి కూడా మరి ప్రభుత్వం అన్నింటినీ ఆయా పోస్టులని, టీచర్ పోస్టులని, 124 పెండింగ్ సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. అప్పుడే లబ్ధిదారులకు నిజంగా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇక పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి అంటూ ఇక్కడ బేబీ రాణి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అయితే మరి అంగన్వాడీలు అప్పులు చేసి ఎంతకాలం పెట్టుబడులు పెడతారు, తక్షణమే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఎలా బతకాలి? చంద్రావతి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కాకినాడ జిల్లా కార్యదర్శి, ప్రభుత్వం న్యాయంగా తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, బకాయిల విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. వేతనాలు కూడా సకాలంలో అందించడం లేదు. ఒక్కోసారి 2 నుంచి 3 నెలలు పెండింగ్లో ఉంచుతున్నారు. కనీస వేతనాలు అమలు కావడం లేదు. సమయానికి ఇవ్వకపోతే ఎలా బతకాలి అంటూ ఇక్కడ ప్రభుత్వం స్పందించాలని ఇక్కడ డిమాండ్ అయితే కనిపిస్తుంది. సరే, ఏది ఏమైనా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలని పట్టించుకోవాలి. బడ్జెట్లో వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో ఈ అంగన్వాడీ టీచర్లకు కూడా 400 కోట్ల వరకు బకాయిలు పడ్డది ప్రభుత్వం. ఆ బకాయిలు మొత్తం కూడా వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు కానీ ఉన్నత అధికారులు అందరూ కూడా అంగన్వాడీ యూనియన్లు కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని అంగన్వాడీల సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏంటివి, ఆర్థికేతర సమస్యలు ఏంటివి, మరి వెంటనే పరిష్కారానికి అనుకూలంగా ఉన్న సమస్యలు ఏంటివి, కొంచెం ఆలస్యమైన మరి పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలనే అంశాల మీద చర్చించుకొని ప్రాధాన్యత క్రమంలో అంగన్వాడీల అన్ని సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుందాం. అదేవిధంగా అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు కూడా మరి అసెంబ్లీలో అంగన్వాడీ సమస్యల్ని లేవనెత్తే విధంగా కూడా వినతి పత్రాలు ఇవ్వాలి. తద్వారా
మరి అంగన్వాడీ యూనియన్ల చొరవతో కూడా పటిష్టం చేసుకొని సంఘటితంగా ఉండి ఐక్యంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం అవుతాయి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.